మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభలోని 5 కాంగ్రెస్ సభ్యులను సస్పెండ్ చేశారు స్పీకర్ ఓం బిర్లా. సభా కార్యకలాపాలకు ఎంపీలు ఆటంకం కలిగిస్తున్నారంటూ సభలో ప్రవేశపెట్టిన తీర్మానానికి ఆమోదం తెలిపారు. నిన్న లోక్సభలో జరిగిన స్మోక్ గ్యాస్ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వివరణ ఇవ్వాలంటూ విపక్ష ఎంపీలు ఆందోళన చేయడంతో ఉభయ సభలు పలుమార్లు వాయిదా పడ్డాయి. దీంతో లోక్సభ కార్యకలాపాలు అడ్డుకుంటున్నారంటూ 5 కాంగ్రెస్ సభ్యులైన ప్రతాపన్, హిబి హిడెన్, జ్యోతిమణి, రమ్య హరిదాస్, డీన్ కురియాకోసలను ఈ సమావేశాలకు ముగిసే వరకు సస్పెండ్ చేశారు. ఇక రాజ్యసభలో వెల్లోకి దూసుకువెళ్లి నిరసన తెలిపిన టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రాయ్ పై వేటు పడింది. आपने तुरंत इसका संज्ञान लेते हुए इस मामले की पूरी जांच का आदेश दे दिया है। मैं समझता हूं कि भविष्य में हम सारे सांसद, चाहे वो पक्ष के हों अथवा प्रतिपक्ष के हों, सभी को सावधानी बरतने की आवश्यकता है ताकि जिनको भी हम पास देते हैं ऐसे व्यक्ति को पास न दिया जाए जो जाकर इस प्रकार की अराजक स्थिति संसद भवन के अंदर पैदा कर दे। यह हम सभी को, केवल सत्ता पक्ष ही नहीं बल्कि दूसरे पक्ष के लोगों को भी यह सावधानी बरतने की जरूरत है। और आपने तुरंत संज्ञान लेकर इस मामले का अध्यक्ष महोदय आपने जांच का आदेश दिया है और अन्य भी जो प्रिकॉशन भविष्य में लिए जा सकते हैं वह लिए जाएंगे। और अध्यक्ष महोदय आपकी जानकारी में मैं यह भी लाना चाहता हूँ कि यह हमारा ये पुराना संसद भवन है, उसमें भी इस प्रकार से बराबर जो नारेबाजी की घटनाएं और पेपर फेंकना और तरह तरह की जंपिंग की घटनाएं पिछले जो हमारा पहले का पार्लियामेंट है उसमें भी पहले हो चुकी हैं। मैं समझता हूं कि सभी को मिलकर इस घटना को कंडेम करना चाहिए और जांच रिपोर्ट जो आपने दी है और साथ ही भविष्य में क्या क्या प्रिकॉशन लिए जाने चाहिए इसका भी आपने निर्देश दिया है अध्यक्ष महोदय। तो मैं समझता हूं कि इस प्रकार से इस संसद के अंदर अराजक स्थिति पैदा करने का कोई औचित्य नहीं है। పార్లమెంట్లో విపక్షాల ఆందోళనలు, ఎంపీల సస్పెన్షన్ పై మరిన్ని డీటెయిల్స్ మదర్ ఢిల్లీ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. మదర్, అప్డేట్స్ ఏంటి? చంద్రిక, టియర్ బాంబ్ వ్యవహారం అంతా కూడా రెండు ఉభయ సభలను కూడా కుదిపేస్తూ ఉంది. ఉదయం నుంచి కూడా సభ ప్రారంభమైనప్పటి నుంచి విపక్ష పార్టీలకు సంబంధించిన ఎంపీల ఆందోళనలతోటే వరుసగా వాయిదా పడుతూ వస్తుంది. తాజాగా లోక్సభ రేపటికి వాయిదా పడింది. లోక్సభలో ఈరోజు విపక్ష పార్టీలకు సంబంధించి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలందరూ కూడా నిన్న జరిగినటువంటి ఘటన, నిన్న ఇద్దరు ఆగంతకులు పార్లమెంట్ లోపలికి రావడము, గ్యాస్ లీక్ చేయడము, ఎల్లో క్యానన్స్ని లీక్ చేయడము, అలాగే బయట కూడా ఇద్దరు ఆందోళనకారులు వారు కూడా గ్యాస్ లీక్ చేయడము, వీటన్నింటిపైన కూడా చర్చ జరగాలి. దానికి కేంద్ర హోంశాఖ మంత్రి అలాగే ప్రధాని ఇద్దరిట్లలో ఎవరో ఒకరు సమాధానం చెప్పాలి. దాంతోపాటు కేంద్ర హోంశాఖ మంత్రి ఈ ఘటనకు సంబంధించి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలనేటువంటి డిమాండ్స్ తోటి విపక్ష పార్టీలన్నీ కూడా ఆందోళన చేస్తున్నాయి. కొద్దిసేపటి క్రితం 2 గంటలకు సభ ప్రారంభమైనటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు కొంత ఆందోళన చేశారు. దీనిపైన సమాధానం చెప్పాలంటూ నినాదాలు చేయడంతో 5 ఎంపీలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 5 ఎంపీలు టిఎన్ ప్రతాపన్, అలాగే ఇబి హెడెన్, జ్యోతిమణి, రమ్య హరిదాస్, డీన్ కురియాకోస్ ఈ 5 ఎంపీలను కూడా సభ మొత్తం ముగిసేంత వరకు, సెషన్ ముగిసేంత వరకు కూడా వారిపైన సస్పెన్షన్ వేటు వేశారు. దానికి సంబంధించినటువంటి మోషన్ని ప్రహ్లాద్ జోషి మూవ్ చేయగా స్పీకర్ దాన్ని అడాప్ట్ చేశారు. ఈ సందర్భంగా ప్రహ్లాద్ జోషి కూడా చాలా కీలకమైనటువంటి ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్కి సంబంధించి స్పీకర్ నిన్ననే ఒక క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే లోక్సభ సెక్రటేరియట్కి ఆదేశాలు ఇచ్చారు. హైపవర్ కమిటీ, హై లెవెల్ కమిటీ వేశారు. దానికి సంబంధించినటువంటి ప్రోబ్ అంతా కూడా, దర్యాప్తు అంతా కూడా సాగుతూ ఉంది. ఎవరైతే ఆందోళనలో నిన్న ఉన్నారో వారిని అదుపులోకి తీసుకున్నామో దానికి సంబంధించినటువంటి విచారణ కూడా జరుగుతూ ఉంది. ఇంటెలిజెన్స్ కావచ్చు, లేకపోతే ఇతర ఏజెన్సీస్ అంతా కూడా దానికి సంబంధించినటువంటి దర్యాప్తు చేస్తున్నటువంటి తరుణంలో రాజకీయ పార్టీలు, ముఖ్యంగా విపక్ష పార్టీలు కావాలనే పొలిటికల్ మైలేజ్ కోసము ఇదంతా చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు చేస్తున్నారు. ఇక మిగతా విపక్ష పార్టీలు అయితే చాలా సీరియస్ ఇష్యూ ఇది. ఇంత పెద్ద బ్రీచ్ ఎప్పుడూ జరగలేదు. ఇన్సైడ్ పార్లమెంట్ లోకి 2 వ్యక్తులు రావడము, వారు సభ్యులు కూర్చునేటువంటి చైర్ల మీద హంగామా సృష్టించడము, స్పీకర్ ఛాంబర్ వైపు దూసుకెళ్లడము, ఇవన్నీ కూడా సీరియస్ సెక్యూరిటీ బ్రీచ్, ఇంటెలిజెన్స్ బ్రీచ్. ఇలాంటి విషయంలో అధికార పార్టీకి సంబంధించిన ఎంపీలు కావచ్చు, లేకపోతే కేంద్ర మంత్రులు మాట్లాడుతుందంతా కూడా హాస్యాస్పదంగా ఉంది. ఇలాంటి సీరియస్ ఇష్యూ పైన ఎందుకు ప్రధాని కానీ లేకపోతే హోంమంత్రి బాధ్యత తీసుకొని ఈ అంశానికి సంబంధించి ఎందుకు సమాధానం చెప్పరు, ఉభయ సభలను ఉద్దేశించి సమాధానం చెప్పాలి అనేటువంటి డిమాండ్లు వారు చేస్తూ ఉన్నారు. ఎంపీలు రాజ్యసభకు సంబంధించి కూడా
డెరెక్ ఓబ్రెన్ సేమ్ ఇదే ఇష్యూ పైన సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేస్తే ఆయన్ని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. లోక్సభకు సంబంధించి 5 ఎంపీలను సస్పెండ్ చేశారు. ఓవరాల్గా ఈరోజు 6 ఎంపీలకు సంబంధించినటువంటి సస్పెన్షన్ చేశారు. అలాగే మరి కాసేపట్లోనే రాజ్యసభ తిరిగి కార్యకలాపాలు మొదలు కాబోతున్నాయి. ఆ సందర్భంగా కూడా విపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ఈ అంశంపైన చర్చకు పట్టుబడతా ఉన్నాయి. అలాగే సస్పెన్షన్ వేసినటువంటి డెరెక్ ఓబ్రెన్కి సంబంధించినటువంటి సస్పెన్షన్ని ఎత్తివేయాలనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నాయి. సో 4 గంటలకు తిరిగి కార్యకలాపాలు మొదలైనాక సభ కార్యకలాపాలు మొదలైనాక కూడా విపక్ష పార్టీల నుంచి ఆందోళన కొనసాగేటువంటి అవకాశం ఉంది. మరోవైపు లోక్సభలో ఆందోళనల మధ్యనే రేపటికి వాయిదా వేశారు. కానీ ప్రభుత్వం నుంచి మాత్రం స్పష్టమైనటువంటి ప్రకటన ఆశిస్తున్నారు విపక్ష పార్టీలకు సంబంధించిన ఎంపీలు. ప్రధాని లేకపోతే కేంద్ర హోంశాఖ మంత్రి ఇద్దరిట్లలో ఒకరు సమాధానం చెప్పాలనేటువంటి డిమాండ్ అయితే వారు చేస్తూ ఉన్నారు ఇష్యూకు సంబంధించి. ఎందుకంటే పార్లమెంటు లాంటి అతి సెక్యూరిటీ ఉండేటువంటి ఏరియాలోనే ఇలాంటి బ్రీచ్ జరగడము, ఇంకా ఇలాంటి ఘటనలు కాకుండా అంటే గ్యాస్ లీక్ కాకుండా వేరే ఏదైనా జరుగుంటే ఇంకా పెద్ద ప్రమాదం జరుగుతుంది. దానివల్ల చాలామంది ఇంపాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. ఇలాంటి సెక్యూరిటీ బ్రీచెస్ మళ్ళీ జరగకుండా చర్యలు తీసుకోవాలనేటువంటి కన్సర్న్స్ ఎక్కువగా వినబడుతూ ఉన్నాయి. వాటికి సంబంధించి ప్రభుత్వం నుంచి స్పష్టమైనటువంటి ప్రకటన అయితే రాలేదు. కేవలం ప్రధాని కొంతమంది ఒక 4-5 సీనియర్ మంత్రులతోటి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే హై లెవెల్ కమిటీకి ఈ దర్యాప్తును వేశారు. ఢిల్లీ పోలీసుకు సంబంధించి పార్లమెంట్ స్ట్రీట్ పోలీసులో నిందితులు ఉన్నారు. మిగతా తప్పించుకున్నటువంటి నిందితుల కోసం ఇప్పటికే 2 బృందాలుగా గాలిస్తూ ఉన్నారు. ఆయన్ని కూడా పట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తర్వాతనే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విషయాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. చాలా కోణాల్లో దీనికి సంబంధించినటువంటి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఖాళిస్తానీ కోణం ఉంది, టెర్రర్కి సంబంధించినటువంటి కోణం ఉంది. కేవలం నిరుద్యోగము, మహిళలకు సంబంధించినటువంటి సమస్యలను పైకి చెప్తున్నప్పటికీ కూడా ఇంటర్నల్గా వేరే కారణాలు ఉన్నాయి. వారంతా కూడా సోషల్ మీడియా వేదికగా ఒక ప్లాట్ఫామ్గా ఏర్పడి ఈ దాడికి పాల్పడము, అది కూడా 1.5 సంవత్సరం కంటే ముందు నుంచి కూడా ఇలాంటిది ఏదో చేయాలనేటువంటి ప్లాన్ తోటే వారంతా ఉన్నారు. దానిలో భాగంగానే ఇటీవల పార్లమెంట్ దగ్గరకు వచ్చి రెక్కీ నిర్వహించడము, గుర్గావ్లో ఒక రూమ్ తీసుకొని ఆ రూమ్ ఓనర్లు కూడా ఈ ఇష్యూలో పాల్గొనడము, దానికి మెయిన్ సూత్రధారిగా ఉన్నటువంటి వ్యక్తి పరారీలో ఉన్నారు. వారికి ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, ఎవరెవరితో మాట్లాడారు, వారి కుటుంబాలకు సంబంధించినటువంటి నేపథ్యము, అలాగే వారికి ఉన్నటువంటి రాజకీయంగా ఏదైనా పార్టీ పురుగొల్పిందా, లేకపోతే వారే కావాలని చేశారా, లేకపోతే అంతర్జాతీయ సంబంధించి ముఖ్యంగా ఖాళిస్తానీలకు సంబంధించి 13వ తారీఖున పార్లమెంట్ మీద దాడి చేస్తామంటూ కూడా గతంలోనే ఖాళిస్తాన్కి సంబంధించిన ప్రతినిధులు ప్రకటించారు. కాబట్టి ఆ యాంగిల్లో కూడా ఖాళిస్తాన్కి సంబంధించినటువంటి నేతలతోటి వీరికి ఏమైనా సంబంధాలు ఉన్నాయనేటువంటి అంశాలపైన అయితే ప్రస్తుతానికి దర్యాప్తు సాగుతూ ఉంది. మరోవైపు పార్లమెంట్లో కూడా సభ్యులకు సంబంధించినటువంటి ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకోవాలనేటువంటి డిమాండ్స్ వినిపిస్తున్నాయి. సెక్యూరిటీ వైజ్గా కూడా టైటన్ చేయాలి, గతంతో ఉన్నటువంటి ల్యాప్సెస్ని అన్నింటిని కూడా పూర్తి చేసి పార్లమెంట్ సమావేశాలను నిర్వహించాలనేటువంటి డిమాండ్స్ అయితే వినబడతా ఉన్నాయి. చంద్రిక.